ఈ కూడికల్లో మన అంశం పేరేంటి చెప్పండి? బేతనియ. మొదటి పాఠం పేరేంటి? బేతనియ ఆతిథ్య స్థలం. రెండో పాఠం పేరేంటి? ఆదరణ స్థలం. మూడో పాఠం పేరేంటి? ఆరాధన స్థలం. ఆ పాఠాలు అలా గుర్తు పెట్టుకొని భద్రపరుచుకొని నాలుగో పాఠంలోనికి వెళ్దాము. నాలుగో పాఠం పేరు బేతనియ ఆశీర్వాద స్థలం. చెప్పండి, బేతనియ ఆశీర్వాద స్థలం. లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా 24. 50వ వచనం. దయచేసి ఒకరు మైక్ తీసుకోవచ్చు. పోయిందా? కలిసిపోయిందా? మామూలుగా చదవండి. లూకా 24:50. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించి. బేతనియ 4వ పాఠము. చెప్పండి, బేతనియ ఆశీర్వాద స్థలం. బేతనియ ఆశీర్వాద స్థలం. అయిందా సర్దుబాటు? రైట్, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, వందనాలు. నీ కృపను బట్టి నిన్న 3 పాఠాలు నేర్పించావు. మరి రెండో దినంలో 4వ పాఠం ప్రభువా, బేతనియ ఆశీర్వాద స్థలమని మేము గమనిస్తూ ఉన్నాం. ఈ 4వ పాఠాన్ని కూడా పరిశుద్ధాత్మ ద్వారా బోధించి మహిమ పొందుమని ప్రభువా, మంటి పురుగును మరుగు చేసి బలహీనతలు ముట్టి బలపరచుమని, పరిశుద్ధ వాక్యమును వెల్లడిపరచుమని యేసు ప్రభు నామమున స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. క్రైస్తవ విశ్వాసులను ఒక 3 భాగాలుగా చేయవచ్చు. చాలామంది క్రైస్తవులు మొదటి భాగంలో ఉంటారు. వారేంటంటే దేవుని చేతులు చూస్తూ ఉంటారు. ఏం చూస్తుంటారు? దేవుని చేతులు చూస్తూ ఉంటారు. చేతుల వైపు చూస్తూ ఉంటారు. ఎందుకు?
చెప్పండి. దేవుడు ఏమిస్తాడా అని దేవుని చేతుల వైపే చూస్తారు. మనలో ఎక్కువ శాతం ఇలాంటి క్రైస్తవులు ఉన్నారు. రెండో రకం ఉన్నారు, వారు దేవుని పాదాల వైపు చూస్తుంటారు. ఏంటి వారి ఉద్దేశం అంటే, నేను ఆయన పాదాల దగ్గర ఉంటే చాలు. మరి మనకు తెలిసిన ఒక సోదరి గురించి చెప్పండి. పాదాలు చూసే క్రైస్తవుల్లో ఎవరున్నారు? మరి ఆమెకు ప్రభు చేతుల కంటే ప్రభు పాదాలు ఆమె ఆశ పడింది. నేను ఆయన పాదాల దగ్గర ఉంటే చాలు. కేర్ ఆఫ్ జీసస్ ఫీట్. మరి కొంతమంది క్రైస్తవులు దేవుని ముఖం చూస్తూ ఉంటారు. చెప్పండి, ఏం చూస్తారు? దేవుని ముఖం. ఏంటయ్యా దేవుని ముఖం ఎందుకు చూస్తుంటారు అంటే, వారంటారు, ఆయన ముఖ దర్శనం చేసుకుంటే చాలు, మా ఆశ తీరుతుంది. భక్తుడైన దావీదు, నీ ముఖ దర్శనముతో నా ఆశను తీర్చుకుంటాను అని అన్నాడు. ఈ 3 రకాల క్రైస్తవుల్లో మనము ఏ రకానికి చెందినటువంటి వారు? అన్నిటికంటే తక్కువ స్థితి ఏంటంటే, వారు ఎన్నేళ్ళు క్రైస్తవులుగా ఉన్నప్పటికీ దేవుని చేతుల వైపే చూస్తుంటారు. దేవుడు ఏమిస్తాడా. సరే, ఆ తర్వాత మెట్టేంటంటే దేవుని పాదాల దగ్గర ఉండే క్రైస్తవు. అదొక మంచి స్థితి. దానికంటే ఉన్నతమైన స్థితి ఏంటంటే దేవుణ్ణి ముఖాముఖిగా చూసేవారు. అది కూడా ధన్యకరమైన స్థితి. బైబిల్ గ్రంథంలో మోషే అనే మహాభక్తుడు దేవుణ్ణి ముఖాముఖిగా ఎరిగినటువంటి వాడు. ఫేస్ టు ఫేస్ విత్ గాడ్ అని మనము చదవగలం. సరే, మొత్తం మీద ఏది ఏమైనా మనకి ఏదైనా ఆశీర్వాదమే. దేవుని చేతుల వైపు చూసిన ఆశీర్వాదమే, దేవుని పాదాల దగ్గర ఉన్న ఆశీర్వాదమే, దేవుని ముఖం చూసిన ఆశీర్వాదమే. మొత్తానికి మనము ఆశీర్వదింపబడిన వారు. ఆదామునందు శపించబడిన వారు. క్రీస్తు యేసునందు మనము ఆశీర్వదింపబడిన వారు. ప్రభు అయిన యేసు క్రీస్తు శిలువలో మన శాపమును తన మీద వేసుకొని తన ఆశీర్వాదాన్ని మనకు ఇచ్చినవాడు. కనుక ఎవరైతే యేసు క్రీస్తునందు ఉంటారో వారు ఆశీర్వదింపబడిన వారు. అది రాసి పెట్టుకోండి. ఐ ఆమ్ ఎ బ్లెస్సెడ్ మ్యాన్, యు ఆర్ ఎ బ్లెస్సెడ్ ఉమన్. మనము ఆశీర్వదింపబడిన వారు. కొన్నిసార్లు అది మనకు కనబడకపోవచ్చు, లేదా ఇతరులు మనం చూసినప్పుడు వీళ్ళ మీద ఏం ఆశీర్వాదం ఉంది,
అని కూడా డౌట్ రావచ్చు. కానీ విశ్వాసంతో మనం గమనించినప్పుడు చెప్పండి, మనము ఆశీర్వదింపబడినవారు. ఒక విచిత్రమైన అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. బైబిల్ గ్రంథంలో రూతు గ్రంథం అని ఉంది. అందులో ప్రధానమైన వ్యక్తులు ఎవరు? బోయాజు, రూతు. ఒకసారి బోయాజు రూతును చూసి ఏమంటున్నాడో చూడండి. రూతు గ్రంథం 3వ అధ్యాయం. రూతు గ్రంథం 3వ అధ్యాయం. కళ్ళములో ఉన్న బోయాజు దగ్గరకు ఆమె వెళ్ళినప్పుడు బోయాజు ఆమెను గుర్తుపట్టి మాట్లాడుతూ అన్నమాట. 3వ అధ్యాయం 10వ వచనం. అతడు ఆగాలి. ఎక్కడ డాష్ పెట్టారంటే ఆగాలి. అతడు నా కుమారి అంటే ఏంటి? చదవటంలో కూడా తేడాలు ఉన్నాయి. అతడు ఏమంటున్నాడు? నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. నిజానికి అప్పటికి రూతు పరిస్థితి ఏంటి? ఆమె పరిగేరుకునే వ్యక్తి. అంతేకాదు, కూలి మనిషి. ఆ బోయాజు పొలంలో ఒక కూలి మనిషి, డైలీ లేబరర్ ఆమె. ఏ రోజు కూలికి వస్తే ఆ రోజు పొట్ట నిండుతుంది. అలాంటి ఆమెను పట్టుకొని బోయాజు ఏమంటున్నాడు? నా కుమారి, నీవు యెహోవా చేత దీవెన పొందిన దానవు, ఆశీర్వదింపబడిన దానవు. యు ఆర్ ఏ బ్లెస్సెడ్ ఉమన్. ఎలా చెప్పగలిగాడు బోయాజు అని అంటే, ఆయన ఆత్మలో దేవుడు ఆయనకి ఇచ్చిన గ్రహింపు ఏంటంటే, చూడు రూతును చూడు బోయాజు, ఆ అమ్మాయి ఆశీర్వదింపబడిన బిడ్డ. నిజానికి అప్పటికి ఆమె పరిస్థితి సాధారణమైంది. కానీ బోయాజు ఆమెను చూసినప్పుడు ఆమె తల మీద దేవుని ఆశీర్వాద హస్తము కనబడింది బోయాజుకు. అమ్మాయి, నీవు దీవెన నొందిన దాన. ఒక విధంగా బోయాజు ప్రవచనం చెప్తున్నాడు. యు ఆర్ ఏ బ్లెస్సెడ్ ఉమన్, యు ఆర్ ఏ బ్లెస్సెడ్ ఉమన్. కనుక మీలో ఎవరైతే క్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించి ఉన్నారో వారెవరు చెప్పండి? మనం ఎవరము? ఆల్రెడీ ఆశీర్వదింపబడిన వారు. ఆ తర్వాత మనకు తెలుసు, ఏ పొలములోనైతే కూలి మనిషిగా పనిచేసిందో రూతు, అదే పొలమునకు యజమానురాలుగా మారింది. అది దేవుని ఆశీర్వాదం. కనుక అమ్మలారా, ప్రియులారా, వీఆర్ బ్లెస్సెడ్ పీపుల్. మనము ఆశీర్వదింపబడిన వారు. కనుక క్రీస్తుకు వేరుగా, క్రీస్తుకు వెలుపల మనం ఉంటే ఇంకా ఆశీర్వాదానికి పాత్రులము కాలేదు. క్రీస్తు యేసులోనికి మనం వస్తే చెప్పండి, ఆ క్షణము నుండి మనము ఆశీర్వదింపబడిన జనాంగంలో చేరుతాం. మనము ఆశీర్వదింపబడినవారు. ఒక మంచి తలంపు నేను చెప్తాను చూడండి. మరియ గురించిన తలంపు, అనగా యేసు ప్రభు వారి తల్లి అయిన మరియ గురించి. యవ్వనస్తురాలు, దేవదూత వచ్చి ఆమెను దర్శించాడు. దేవుని కుమారుడు నీ గర్భంలో పుడతాడు అంటే ఆమె అంగీకరించింది. కనుక
యేసయ్య గర్భంలో ప్రవేశించారు. తరువాత ఆమె ఎలిజబెత్ ఇంటికి వెళ్ళింది కొన్నాళ్ళు అక్కడ ఉండటానికి. ఎలిజబెత్ ఇంటికి వెళ్ళగానే ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొని ఏమంటుందో చూడండి. లూకా సువార్త 1:42. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానం. ఎప్పుడంటుంది ఎలిజబెత్ ఈ మాట చెప్పండి? ఎప్పుడంటుంది? ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయినప్పుడు, ఆమె ప్రభు ఎలిజబెత్ ఇంటికి వెళ్ళినప్పుడు జరిగిన విషయం ఏంటంటే, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానం. తర్వాత నీ గర్భఫలమును, ఆశీర్వదింపబడిన స్త్రీలో నుండి ఎలాంటి ఫలం వస్తుంది? ఆశీర్వదింపబడిన గర్భఫలము వస్తుంది. కనుక అమ్మలారా, ప్రియులారా, యేసయ్యను గర్భమును ధరించిన తరువాత నీవు ఆశీర్వదింపబడిన దానవు అని పరిశుద్ధాత్మ చేత పలికించబడింది ఎలిజబెత్. అలాగే మన హృదయంలో యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత, ఆయన ప్రవేశించిన తర్వాత మన దశ దిశ మారిపోయింది. వీఆర్ బ్లెస్సెడ్ పీపుల్. ఎంతమంది నమ్ముతున్నారు నేను ఆశీర్వదింపబడిన వాడను? చేతులెత్తండి. నేను ఆశీర్వదింపబడిన దాన్ని. ఒకసారి నేను బస్సులో వెళ్తున్నాను. నా పక్కనే ఒక ఆయన వచ్చి కూర్చున్నాడు. చిలక జోస్యం చెప్పి ఆయన పెట్టె పట్టుకున్నాడు. అందులో ఏముంది? చిలక ఉంది. సరే, నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నాను. ఆయన మధ్య మధ్యలో నా వైపు ఇట్లా చూస్తూ మళ్ళీ ఇట్లా చూస్తున్నాను. నాకు అర్థమైంది ఇతను ఏదో మాటి మాటికి నన్ను చూస్తున్నాడని చెప్పి నేను కాసేపు ఆగి, ఏంటి బాబు అలా చూస్తున్నావు అంటే అన్నాడు, నీ జాతకం బాగుంది అన్నాడు. మనమిద్దరం కూర్చోవాలి ఒక చోట, నీ జాతకం చెప్తాను, చాలా బాగుంది అంటే అప్పుడు నేనన్నా, నా జాతకం బాగుందని ఒక ఆయన నాతో ఆల్రెడీ చెప్పాడు. ఎవరాయన? యేసు క్రీస్తు. ఆయన నమ్మిన దినము నుండి నా దశ మారింది, దిశ మారింది. నాకు అర్థమైంది నేను ఆశీర్వదింపబడినవా. ఓహో అలాగా అని అన్నాడు. అప్పుడు నేను అన్నాను, నీ జాతకం చెప్పనా అని అన్నాను. నా జాతకం చెప్తావా అంటే చెప్పండి అని అన్నాడు. నీ జాతకం బాగలేదు అని అన్నాడు. మీకెట్లా తెలుసు అని అన్నాడు. అందుకే ఈ పెట్టె పట్టుకొని తిరుగుతున్నావు. ఇంత లావు మనిషివి అంత చిలక మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. అప్పుడు గట్టిగా మాట్లాడదు బాబు. అప్పుడు నేను చెప్పాను, బాబు చిలకే కాదు నీ భవిష్యత్తు మార్చి యేసు క్రీస్తు ప్రభు నమ్ముకోండి, నీ దశ తిరుగుతుంది, నీ దిశ తిరుగుతుంది. నిజంగా నీవు ఆశీర్వదింపబడతావు. ఈ చిలకతో ఇక అవసరము ఏమ్మా. చూసారా, ఇంత పెద్ద మనిషి ఇంత గువ్వ చిన్న పిచ్చుక మీద ఆధారపడినాడు. ఏంటి అదే అతని బ్రతుకుదేరు. అది పోతే అంటే ఇది ఎట్లుందంటే ఇతని ప్రాణం దేంట్లో ఉంది? చిలకలు. అది కాస్త టపి ఉందనుకోండి, వీడు కూడా ఏమవుతాడు.
ఒకసారి ప్రకాష్ గారు ఈ అనుభవం చెప్పారు. ఇట్లా పల్లెటూరులో చెట్టు కింద ఒక ఆయనంగా అన్ని పరిచేసి చిలక వస్తుంది పోతుంది అది తీస్తుంది చెప్తుంటే అందరూ బాగా ఇట్లా చూస్తున్నారు. ఈ లోపల ఏం జరిగిందంట, ఓ కుక్క దూరం నుండి చూస్తుంది. ఇదంతా దేన్ని చూస్తుంది? చిలకను చూస్తుంది. వీళ్ళందరూ బిజీగా ఉన్నారు, అది రావటం, వీడు పాట పాడడం, రావే చిలక తీసుకో అట్లా ఇట్లా. వీళ్ళంతా ఈ మూడ్లో ఉంటే అది గబక్కుని ఎగిరి చిలకను నోట గరుచుకొని వెళ్ళిపోయింది. వీడు లేచి అమ్మో నా చిలక దాన్ని 5,000 పెట్టుకున్నానని ఇంకెక్కడ అది పరారైపోయి నమిలేసి మింగి పాడేసి. అందరి జాతకాలు చూసే చిలక దాని జాతకం బాగలేదు. దాని కథ కుక్క నోట్లో ముగిసిపోతుందని దానికి తెలియదు. మన దేశంలో ఎంత బుద్ధిహీనంగా ఉన్నారో చూడండి జనాలు. నిజమే, నాకు ఆశీర్వాదం కావాలి, నేను పైకి రావాలి, ఇలాగుంటుంది. కానీ ప్రియులారా, ఆశీర్వాదం మర్మము మనకెప్పుడు అర్థమవుతుందంటే మనం ఏం చదవాలి? బైబిల్ గ్రంథం చదవాలి. ఇందులోని దేవుడు ఆశీర్వదించే దేవుడు. మనం గమనిస్తున్నాము, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్తూ వారందరినీ ఒక స్థలానికి తీసుకెళ్ళాడు. ఎక్కడ? ఏ స్థలం అది? బేతనీయకు తీసుకెళ్ళాడు. బేతనీయకు తీసుకెళ్ళాడు. యెరూషలేములో సిలువ వేయబడినాడు. ఏమండి? పునరుద్ధానుడైనాడు. అయితే వారిని ఆశీర్వదించేటప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? బేతనీయ. బేతనీయ అనుభవం అంటే బేతనీయ ఆశీర్వాద స్థలం. మళ్ళా చదువుకుందాం. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించి, ఆయన ఇక పైకి వెళ్ళక ముందు ఆయన చేసిన పని ఏంటంటే వారిని ఆశీర్వదించారు. దేవుని ఆశీర్వాదం ఒక 3 విషయాలు మనము క్లుప్తంగా ధ్యానం చేసుకోవాలి. దేవుని ఆశీర్వాదాలను 3 రకాలుగా మనం చెప్పుకున్నాం. ఒకటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు. చెప్పాలి, అందరు నోరు తెరవండి. టిఫిన్ తిన్నారా లేదా? ఏం తిన్నారు? మరి ఇంకేం? ఒకటేంటి బాబు? రెండోది ఆరోగ్య సంబంధమైన ఆశీర్వాదాలు. చెప్పండి. రెండోది. మూడవది ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదం. చెప్తారా? ఒకటి వెనకమ్మ, అందరు నోరు తెరవాలి, అందరు ఇన్వాల్వ్ అవ్వండి. ఒకటేంటి? రెండోది ఏంటి? మూడోది ఏంటి? చూసారా ఎంత ముఖ్యమైనవో ఇవి. అందుకే బాగా వినాలి. వింటారా లేదా? వినకపోతే పోగొట్టుకుంటా. నేను అప్పుడప్పుడు కోడికల్లో చెప్తున్నాను, బాగా వింటే బాగుపడతాం, బాగా వినకపోతే బాధపడతాం. బాగా విందాం, బాగుపడాలి. కోడికల్లో ఇవి ఒక గుర్తుగా ఉండిపోవాలి మన జీవితంలో. ఈ కోడికలు కూడా ఒక గుర్తుగా. ఆశీర్వాదములు 3 రకాలు. ఒకటేంటి చెప్పండి? ఎవరికి కావాలండి ఇవి? కనపడేవి కాదు ఇవి. ఎవరికి కావాలి? రెండోదే దాని గురించి చెప్పండి.
మూడోదే దాని గురించి చెప్పండి. ఆత్మ సంబంధం. ప్రియులారా, మన దౌర్భాగ్యం అదే. అసలైంది వదిలేస్తాం, కొసరు పట్టుకుంటూ ఉంటాం. అత్యంత ప్రాముఖ్యమైన వదిలేస్తాం, చీపువి పట్టుకుంటాం. ఆ మాటకు వస్తే రండి, యోహాను వ్రాసిన 3వ పత్రిక. ఈ అంశము లింగారావు గారి పరిచర్యలో ఆ మధ్య ధ్యానం చేశాం. చాలా మంది ఇందులోని వచనాన్ని పట్టుకొని ఇందులో అర్ధ సత్యమే చెప్తుంటారు, పూర్తి సత్యం చెప్పరు. ఏంటి చూద్దాం. యోహాను రాసిన 3వ పత్రిక, ప్రకటన గ్రంథానికి ముందు ఉంటది. అందులో 2 చదవండి. 2వ వచనం. ప్రియుడా ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారము. మొదటేంటమ్మా? మొదటేంటి? నీ ఆత్మ. బాబు, ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? నీ ఆత్మ. అది ముఖ్యం. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థిస్తున్నాను. ఆర్డర్ చూడండి. ఇందాక నేను చెప్పిన 3 ఆర్డర్లో ఇక్కడ ఉన్నాయి. మొదటిదేంటి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు. రెండోదేంటి? ఆరోగ్య సంబంధమైన ఆశీర్వాదములు. మూడోదేంటి? ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదం. ప్రియులారా, మనలో కూడా 3 భాగాలు ఉన్నాయి. ఒకటి ఆత్మ, రెండోది ప్రాణం, మూడోది శరీరం. ఆర్డర్ ఏంటి? నంబర్ 1 స్థానములు ఏది ఉండాలి? ఆత్మ, తర్వాత ప్రాణం, తర్వాత దేహము లేదా శరీరం. ఆత్మ ముఖ్యం, ఆత్మ ముఖ్యం, ఆత్మ ముఖ్యం. కనుక మొదటి ఆశీర్వాదం ఏంటి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు. ఇప్పుడు రండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క. ఎఫెసీ 1:3 త్వరగా తీయండి. 173 పేజీ. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక. ఎవరిలో? ఎవరి యందు? క్రీస్తునందు. గట్టిగా. క్రీస్తునందు పరలోక విషయంలో. పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆల్రెడీ ఇచ్చేశాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏం చేశాడు? అనుగ్రహించెను, ఇచ్చేశాడు. కానీ నీకు అర్థమవుతుందా? గ్రహిస్తున్నావా? ఆల్రెడీ పొందాను అనే విషయం నీకు అర్థమవుతుందా? ఏ టైప్ ఆశీర్వాదం ఇది చెప్పండి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఇక్కడ ఒక మాట పౌలు ఈ పత్రికలో, తన పత్రికల్లో చాలా జాగ్రత్తగా వాడిన మాట ఏంటంటే, ఇన్ క్రైస్ట్, క్రీస్తు నందు, క్రీస్తు నందు, క్రీస్తు నందు. రాసి పెట్టుకోండి. తండ్రి అయిన దేవుడు నీకు నాకు ఏమైనా చేయాలి అని అంటే ఆయనకు ఒకటే ఛానల్ ఉంది. ఎవరి ద్వారా? ఎవరి నందు? ఎవరి నిమిత్తం? యేసుక్రీస్తు. అందుకనే అంటాడు, ఆయన మధ్యవర్తి. తండ్రి అయిన దేవునికి నాకు మధ్యలో ఎవరున్నారో? యేసుక్రీస్తు. ఆయనను బైపాస్ చేసి ఎవడే గాని, ఏ ఆశీర్వాదమే గాని పొందలేరు. ప్రియులారా, పౌలు తన పత్రికలన్నిటిలో
బాగా విన్నారు. క్రీస్తునందు అనే మాట దాదాపు 350 సార్లు వ్రాశారు. ఎన్నిసార్లు? ఏమ్మా? అంటే దాని అర్థం ఏంటి తమ్ముడు, పాప? మనకు వేరే మార్గము లేదు. పైనుండి, పరలోకము నుండి ఏ ఆశీర్వాదం పొందాలన్నా ఛానల్ ఎవరు? మార్గం ఏంటి? గట్టిగా. పద్ధతి ఏంటి? ఎవరి ద్వారా? గట్టిగా. డౌటా? ఇన్ క్రైస్ట్. ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు. బిడ్డలారా, అది మర్చిపో. తండ్రి పరలోక సంబంధమైన, పరలోక విషయాల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించను. ఇది టిక్కు పెట్టుకోండి. ఆల్రెడీ ఇచ్చేసాడు అన్ని. ఇచ్చాడా లేదా? కానీ ఆ ఫీల్ లేదు మనలో. ఆ ఫీలింగ్ లేదు. ఇచ్చేసాడు బాబు, ఇచ్చేసాడు. ఎవరి యందు? క్రీస్తు. ఎన్నిసార్లు ఆ మాట ఉంది? 350 సార్లు. ఇన్ క్రైస్ట్, ఇన్ క్రైస్ట్, ఇన్ క్రైస్ట్. కనుక వినండి, ఇది ఎలాగంటే చిన్న ఉదాహరణ. ఒక చేప నీళ్ళల్లో ఉన్నంత వరకే దానికి జీవితం. ఇన్ వాటర్. చేప ఎక్కడ ఉండాలి బాబు? నీళ్ళల్లో. అలాగే నువ్వు కూడా ఎక్కడ ఉండాలి? క్రీస్తునందు ఉండాలి. ఆ చేపను తీసి బయట పడేసామనుకోండి ఒడ్డున, కాసేపటికి ఏమవుతుంది? గీల 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 కొట్టుకొని ప్రాణం విడుస్తుంది. నీటి వెలుపల జీవితం లేదు, నీటిలోనే దానికి జీవితం ఉంది. క్రీస్తుకు వెలుపల మనకేమీ ఆశీర్వాదము లేదు. క్రీస్తు లోపలనే మనకు ఆశీర్వాదం. కనుక దేవుని పిల్లలు క్రీస్తునందు ఉండాలి, మొదటిది. ఇంకోటి, రెండోది ప్రాముఖ్యమైనది ఏంటంటే, క్రీస్తు తర్వాత క్రీస్తు సంఘములో ఉండాలి నువ్వు. ఇన్ క్రైస్ట్ ఒకటి, రెండోది ఏంటి? ఇన్ చర్చ్. ఏమ్మా? కనుక ఇప్పుడు అర్థమైందా? యేసుక్రీస్తుతో సహవాసం వ్యక్తిగతంగా చాలా ముఖ్యం. తర్వాత ఏంటి? సంఘముతో సహవాసం. ఎవరైతే క్రీస్తు నందుంటారో, ఎవరైతే సంఘము నందుంటారో వారు నిజముగా ఆశీర్వదింపబడిన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించి. ఇది భౌతికంగా కనబడదు, భౌతికంగా కనబడదు. మనోనేత్రాలకు మాత్రమే కనబడుతుంది. బోయాజుకు మాత్రమే కనబడింది. రూతు ఆశీర్వదింపబడిన స్త్రీ. షీ వాజ్ ఆల్రెడీ బ్లెస్డ్. అంతే. ఎప్పుడైతే జీవము గల దేవునిలోకి వచ్చిందో ఆల్రెడీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ ఆమెకు అనుగ్రహింపబడినాయి. అందుకే అత్తతో ఉంటుంది, నీ దేవుడే నా దేవుడు. అంతే. నీ ప్రజలే నా ప్రజలు. నువ్వు ఉండ చోటనే నేను ఉంటాను, నువ్వు వెళ్ళే దగ్గరికే నేను ఉంటాను. అత్తమ్మ, మరణము తప్ప మన ఇద్దరిని ఏది వేరు చేయదు. కనుక ఆయన వారిని ఆశీర్వదించెను. అందులో మొదటి ఆశీర్వాదం ఏంటంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. కనుక ప్రియులారా, ఎవరైతే తమ హృదయములో యేసుక్రీస్తు ప్రభువును దండిగా, మెండుగా, నిండుగా కలిగి ఉన్నారో వారికి అన్ని విధాల ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు
లోపల ఉన్నట్టు. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తును సంపాదించుకొనవలెను. సంపాదన అనగానే మనకేది గుర్తొస్తుంది బాబు? గట్టిగా అదేనమాట, దౌర్భాగ్యం, దరిద్రం. సంపాదన అంటే వెంటనే టక్కన గుర్తొచ్చేది ఏంటి? అతనికేమండి బాగా సంపాదిస్తున్నాడు, ఆమెకేమండి బాగా ఏం సంపాదిస్తుంది? గట్టిగా డబ్బులు. అంతే, దానికే ముడిపెట్టేసి. పెళ్లి సంబంధాలప్పుడు కూడా కొంతమంది, అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఉద్యోగం అండి. సర్లేండి, పై ఆదాయం ఎంత అంటే లంచ. నానా గడ్డి తిన్నా పర్వాలేదు, కానీ ఏం సంపాదించాలి? మావాడికి ఏమండి 2 చేతులు సంపాదిస్తున్నాడు. 2 చేతులు అంటే ఏంటి? ఒక చెయ్యి పైన గవర్నమెంట్ ఇచ్చే జీతం, ఒక చెయ్యి కింద టేబుల్ కింద, అదేంటి? లంచం. అలాగైతే మా పిల్లని ఇస్తాం. ఎంత దరిద్రం చూడండి. ఒక లంచగొండిని సిగ్గు లేకుండా అల్లునిగా చేసుకునే జనాలు ఉన్నారు. లంచగొండి వాడు. సంపాదన అంటే ఏంటి? డబ్బు 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 డబ్బు. బైబిల్లో 2 రకాల ధనవంతులు ఉన్నారు. ఒక రకము దేవుని విషయమైన ధనవంతులు అంట. చెప్పండి. రెండో రకము ధనం విషయమైన ధనవంతులు. ఒక మంచి ఉదాహరణ, ఇలాంటి ఊర్లో షావుకారు ఒకడున్నాడు, బీద లాజరు ఒకడున్నాడు. వాడేమో ధనం విషయమై ధనవంతుడు, వీడేమో దేవుని విషయమై ధనవంతుడు. వానికి డబ్బుంది, వీడికి దేవుడు ఉన్నాడు. ఏమ్మా, లాజర్ని అడగొచ్చు, ఏంట్రా నీ ధనము? దేవుడే నాకు ధనం. ధనవంతుని అడుగుదాం, నీ దేవుడెవర్రా? ధనమేనా దైవం. ట్రెజర్ ఈజ్ మై గాడ్ వాడంటాడు. లాజరు నువ్వేంటి అంటే గాడ్ ఈజ్ మై ట్రెజర్, దేవుడే నాకు ధనము. వాడేమంటాడు? ధనమే నాకు దేవుడు. మొత్తానికి ఇద్దరు చచ్చిపోయినారు. మరణము అందరినీ సమానం చేస్తుంది. డెత్ ఈజ్ ఎ గ్రేట్ ఈక్వలైజర్ అన్నాడు ఒక ఆయన. ఏమ్మా, మరణము అందరినీ లెవెల్కు తీసుకొచ్చేస్తుంది. రాజైనా పేదైనా అందరూ కామన్ పాయింట్లో నిలబడేది ఏంటి? మరణం. అంతే. 6 అడుగుల నేల. అంతే, 6 అడుగుల నేల. ఒకసారి అలెగ్జాండర్ ద గ్రేట్ దేశాలను జయించుకుంటూ మన దేశానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఒక ఋషి ఆయనకు ఎదురుపడ్డాడు. అప్పుడు ఈయన ఎవరో ఆత్మజ్ఞానిలాగా ఉన్నాడని ఆపి, ఎవరు మీరు అంటే, నేను ఇట్లా ఋషిని, తపస్సు చేసుకుంటాను, దైవాన్వేషణ చేస్తున్నానంటే. ఓహో, అలాగా అంటే అప్పుడు ఆయన అడిగాడంట, మీరెవరు? అలెగ్జాండర్ ద గ్రేట్. ఎందుకు వచ్చావు మా దేశానికి అని అడిగాడంట. అంటే దేశాలు జయించుకుంటూ ప్రపంచ విజేత అలెగ్జాండర్ అనే కీర్తిని సంపాదించుకోవడానికి నేను వచ్చాను అంటే. అప్పుడు ఆ ఋషి అంటే, ఓహో అలాగా. చూడు బాబు, ఒకవేళ ఈరోజు నువ్వు చనిపోతే నిన్ను పాతి పెట్టడానికి అవసరమైన నేలెంత? 6 అడుగులు అని. అది మీ దేశంలో లేదని మా దేశం దానికి వచ్చావా అని అన్నాడంట. అలెగ్జాండర్కు తల తిరిగిపోయింది. మీ దేశంలో లేదా ఒక 6 అడుగుల నేల? మా దేశం దాకా వెతుక్కుంటూ వచ్చావా అని అంటే, నా కళ్ళు తెరిపించారు ఈరోజు మీరు. ఏమ్మా,
చూసారా, లోకములో ధనవంతులు, కీర్తిమంతులు దేని విషయం ఉన్నారు? డబ్బు, వజ్రాలు, బంగారు, చదువులు, ఇది వారి ధనవంతుడు చనిపోయాడు, లాజరు కూడా చనిపోయాడు, ఈక్వల్ అయిపోయాడు. కానీ వీడెంత ధనవంతుడో రాయబడింది. లాజరు, అతడు చనిపోయినప్పుడు అతని ఆత్మను ఎస్కార్ట్గా తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చారు? దేవదూతల ఎస్కార్ట్. హౌ రిచ్ లాజరస్ వాస్! ఎంత ధనవంతుడండి! వీడెంత ధనవంతుడో ఆ ధనవంతునికి ఎప్పుడు తెలిసిందంటే చచ్చిపోయినాక తెలిసింది. వీడేమో నిత్య యాతన పడే స్థలములో ఉన్నాడు, వాడేమో అబ్రహాము రొమ్మున ఉన్నాడు. వీనికి అర్థమైంది అసలైన ధనవంతుడు ఎవరో? లాజరు. తండ్రివైన అబ్రహామా, ఏరా లాజరును కొంచెం అలా ముంచి ఒక చుక్క అడుక్కుంటున్నాడు. వీడు లాజర్ ఎంత ధనవంతుడో ఇప్పుడు వానికి అర్థం. కనుక అమ్మలారా, ప్రియులారా, ఆర్ యు రిచ్ ఇన్ గాడ్? దేవునిలో నువ్వు ధనవంతురాలివా, ధనవంతునివా? ఎప్పుడు అవుతావు అని అంటే, యేసు క్రీస్తు ప్రభువును సమృద్ధిగా గుండె నిండా నింపుకొని ఉంటే నీ అంత ధనవంతుడు, ధనవంతురాలు, ఆశీర్వదింపబడిన వారు మరొకరు ఉండరు. కనుక ధనము సంపాదించుకోవడానికి ఎంత ఆరాటపడతారో అంతకు మించి దేవుణ్ణి సంపాదించుకోవడానికి ఆరాట పడండి. పౌలు అంటాడు, నేను క్రీస్తును సంపాదించుకొనవలనని సమస్తమును నేను నష్టముగా ఎంచుకుంటున్నాను. ఆర్ యు రిచ్ ఇన్ క్రైస్ట్? ఆర్ యు రిచ్ ఇన్ గాడ్? సంపాదించుకున్నా. 36 ఏండ్లుగా నేను ప్రభువును సంపాదించుకుంటూనే ఉన్నాను. నేను సంతోషంగా చెప్పగలను, నేను నిజంగా ధనవంతుని. ఐ యామ్ రిచ్ ఇన్ క్రైస్ట్. ఏంటి నా అతిశయం అని అంటే, నాకెవరున్నారు? యేసు క్రీస్తు ప్రభు నాకున్నాడు. ఎవరున్నారు? యేసు క్రీస్తు ప్రభు నాకున్నాడు. ఆయన్ను మించిన ఐశ్వర్యం నాకు లేదు. ప్రియులారా, ఈ దరిద్ర లోకం ఏంటంటే ప్రతి మనిషిని డబ్బులతో కొలతేస్తుంది. ఏమ్మా? దేంతో? డబ్బులతో. మనీ ఈజ్ ద మెజర్ ఆఫ్ మ్యాన్ అన్నాడు ఒక ఆయన. మనీ నీకెంత డబ్బు ఉంది దాన్ని బట్టి నీకు విలువ ఉంటుంది. ఎంత డబ్బు ఉంది దాన్ని బట్టి నీకు విలువ ఉంటుంది. కానీ ఇది లోకం లెక్క. దేవుని లెక్క ఏంటి? దేవుణ్ణి ఎంత సంపాదించుకున్నావు అది దేవుడు గట్టే విలువ. దేవుడు గట్టే విలువ. డేవిడ్ లివింగ్స్టన్ మహాభక్తుడు ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. నాకు అది చాలా ఇష్టం. ఏమన్నాడంటే ఆయన, నేను ధనము లేని ధనవంతుణ్ణి అన్నాడు. ఏమన్నాడు? ధనం లేకుండా ధనవంతుడు ఎట్టయితాడు? అంటే నాకు ధనము లేదు, కానీ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు నాకు. ఐ ఆమ్ రిచ్ వితౌట్ మనీ అని అన్నాడు. ఏమండి, వాట్ ఏ గ్రేట్ స్టేట్మెంట్ ఇది. కానీ ఇది అందరికీ అర్థం కాదు, అందరికీ జీర్ణం కూడా కాదు. నిజంగా ఆయన ఎంత ధనవంతుడో ఆయన విలువ ఇంగ్లాండ్ దేశంలో రాణికి తెలిసింది. అందుకే
డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికాలో చనిపోయినప్పుడు ఆయన శవం కోసం కొట్లాడారంట. ఇటు బ్రిటిష్ అధికారులు, అటు లోకల్గా ఉన్న నల్ల జాతీయులు. ఏమయ్యా అని అంటే వీళ్ళు అంటారు, ఈయన మా దేశస్థుడు కనుక పోయి మా దేశంలో సమాధి చేస్తాం. వాళ్ళన్నారట, 30 ఏండ్లు మా గడ్డ మీద ఉండి బ్రతికి మాకు సేవ చేసి మా కోసం గుండె కొట్టుకొని ఆగిపోయింది, కాబట్టి మేము ఇక్కడే జ్ఞాపకార్థంగా పెనుగులాట, కొట్లాట. ఈ లోపల ఒక నల్ల జాతీయుడు పరిగెత్తుకుంటే ఇంట్లోకి వెళ్ళి పదునైన ఒక కత్తి తీసుకొని అందరి మధ్యలో జొరబడి డేవిడ్ లివింగ్స్టన్ శవం మీద కూర్చొని ఛాతిని కోసి గుండె మట్టుకు తీసి అప్పుడు ఆ గుండెను పట్టుకొని అధికారులతో అంటున్నాడు, అయ్యా ఇది చాలు, మాకు ఈ శవాన్ని మీరు తీసుకోపో, ఈ గుండె మాకు చాలు. ఎందుకురా అది మాత్రమే తీసుకున్నావంటే, ఈ గుండె మా కోసం 30 ఏళ్ళు కొట్టుకుంది, కొట్టుకొని ఆలసి ఆగిపోయి, ఇది చాలు, మా కోసం తప్పించిన గుండె మాకు చాలు. ఆఫ్రికాలో ఆయన గుండెను సమాధి చేశారు. శవాన్ని ఇంగ్లాండ్కు తీసుకెళ్ళారు. ఎక్కడ పాతి పెట్టారో తెలుసా? రాజుల సమాధి తోటలో డేవిడ్ లివింగ్స్టన్ మిగిలిన దేహాన్ని పాతి పెట్టారు. అది రాజులు మాత్రమే సమాధి చేయబడాల్సిన తోట అది, కానీ అందులో ఎవరిని పాతి పెట్టారు అంటే ఆ ప్రజలకు తెలిసింది ఈయన ఎంత ఐశ్వర్యవంతుడు, కానీ ఈయన దగ్గర ఏం లేదు, డబ్బులు. ఏంటో ఈ దరిద్ర లోకం ప్రతిదీ డబ్బుతోనే ముడిపెట్టి మాట్లాడుతుంది. డబ్బు 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 డబ్బు. ఏం చేసుకుంటామండి? ఈ మధ్య సినిమాలు అసలు ఎట్లా మారిపోయినాయంటే, నేను చిన్నప్పుడు సినిమాలు ఎట్లుండేవంటే, అది 50 రోజులు ఆడిందా, 100 రోజులు ఆడిందా, ఎన్ని సెంటర్లలో ఆడింది, ఇది ఒక లెక్క అన్నమాట. కానీ ఈ రోజుల్లో ఏంటి, ఫస్ట్ డే కలెక్షన్ ఎంత, రెండో రోజు ఎంత, మూడో రోజు ఎంత, వారం రోజుల్లో ఎంత. ఆ మధ్య ఏదో సినిమా అంట 40 రోజులు అవుతుంది 2000 కోట్లు దాటిందంట. అది లెక్క ఏమండి? 2000 కోట్లైనా 2 రూపాయలైనా ఆ పూటకు తినేదేంటి, తాగేదేంటి, మిగిలింది ఏం చేసుకుంటాము? చూసి అబ్బా అమ్మో అయ్యో అనడం తప్ప ఏం చేసుకుంటాము? కానీ ప్రసంగి అంటాడు, రే జాగ్రత్త, ఆస్తి ఎక్కువైతే తినేవాళ్ళు కూడా ఎక్కువైతారు. బెల్లం ఉంటే చుట్టూ ఏం వాళ్తాయి? ఈగలు వాళ్తాయిరా, జాగ్రత్త. ఈ సంపాదన విచిత్రం ఏంటంటే, కుప్పలేస్తారు, కూలిపోతారు, అయిపోయింది. ఆ కుప్ప మీద ఎవరు వచ్చి కూర్చుంటారు. అదే అతిశయం. కానీ ప్రియులారా, నిజమైన సంపాదన ఏంటంటే దేవుణ్ణి. డేవిడ్ లివింగ్స్టన్ దేవుణ్ణి సంపాదించుకున్నాడు. ఆ ప్రయత్నంలో ధనం పోగొట్టుకున్నాడు, అయినా బాధపడలేదు. అన్నాడు, నేను ధనము లేని, ఐ ఆమ్ రిచ్ ఇన్ క్రైస్ట్. ఎంతగా క్రీస్తును సంపాదించుకున్నాడంటే డేవిడ్ లివింగ్స్టన్. ఒక ఉదాహరణ చెప్తాను. సరే, ఆయన చనిపోయినాడు, సమాధులు అయిపోయినాయి. కొంతకాలానికి ఇంకొంతమంది సేవకులు ఆఫ్రికాకి వెళ్ళి గ్రామాల్లో సేవ చేస్తున్నారంట. ఒక ఊర్లో ఇట్లా ఒక సేవకుడు సువార్త చెప్తుంటే
యేసు క్రీస్తు ప్రభు ఇలాంటి వాడు అలాంటి వాడు అని చెబుతూ ఉంటే అంత అయిపోయిన తర్వాత ఒక నల్ల జాతి వాడు వచ్చాను అంటే, అయ్యా మీరు చెబుతున్న ఆయన ఎవరైనా యేసు క్రీస్తు, మీరు చెబుతున్న ఆయన వింటూ ఉంటే నాకు అర్థమైంది, ఆయన కొంతకాలం కిందట మా ఊర్లోనే ఉండినాడు అన్నాడంట. ఈయనకు అర్థం కాలే, ఇదేంట్రా 2000 ఏళ్ళ కిందట కదా ప్రభు అన్నాడు. లేదు మా ఊర్లో ఉన్నాడు ఈయన, మీరు చెప్పే పోలికలన్నీ వింటుంటే ఆయనే గుర్తొస్తున్నాడు. ఈయనకు అర్థం కాలే. సరే ఇంత కూర్చోబెట్టుకొని, సరే ఎవరు ఆయన అని అంటే అప్పుడు పక్కన వాళ్ళు చెప్తున్నారంట, ఆయన డేవిడ్ లివింగ్స్టన్. యేసుక్రీస్తు ప్రభువును వర్ణిస్తుంటే అతనికి ఎవరు గుర్తొస్తున్నారు? ఇప్పుడు అర్థమైందా డేవిడ్ లివింగ్స్టన్ ఎంత ఐశ్వర్యవంతుడు. అమ్మాయి బాబు, ఎవరిని సంపాదించుకోవాలి? గట్టిగా అంత సచ్చుమోకాలు మీరు గట్టిగా అరవండి అమ్మా. ఎవరిని సంపాదించుకోవాలి బాబు? అరవండ్రా. ధనమా దైవమా? పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇదే బాధ. మన ఓటు ఎవరికి? అబద్ధాలు. అందంగా చెప్తారు అబద్ధాలు, చిలక పలుకులతో చెప్తారు అబద్ధాలు. ఒకవేళ ఈ లోకంలో ఎలక్షన్ పెడదాం, లోకం అంతటికి, ఒకరు దేవుడు, ఇంకొక వైపు ధనం, ఎవరు గెలుస్తారు చెప్పండి? ఈ లోకం ఎవరిని గెలిపిస్తుంది? ధనమే. దేవుణ్ణి చిత్తుగా ఓడిస్తుంది ఈ లోకం. డిపాజిట్ కూడా దక్కదు దేవునికి, అంత పిచ్చి పట్టింది ఈ లోకానికి. దేవుణ్ణి ఓడించే లోకం. ఎవడో అన్నాడు, పైసామే నాటికొని పోయింది ఇది. గుండె కొట్టుకున్నాడు, పైసామే అనగానే పరమాత్మ అని ఇప్పుడు గట్టిగా అంటారు, సిగ్గు లేదు. యేసు ప్రభు గురించి ఇంత చెప్తుంటే అర్థమైపోయింది మీకు, ధన పిశాచి పట్టింది. ఈ దయ్యం వదిలిపోవాలి ఈ కోడికల్లో. పైసామే. ఇప్పుడు చిన్నగా మళ్ళీ ఏమంటాడు, ఈరోజు దెబ్బలు పడేటట్టున్నాయి. నేనంటాను, పైసామే పరమాత్మ హై కాదు, పైసామే పరమాత్మ నై. అందుకే దరిద్రం ఏంటో, 10 రూపాయలు కింద పడింది అనుకోండి, ఎవరన్నా అటు ఇటు చూసి ఇట్లని ఇట్లని విగ్రహారాధన అయిన ధన అమలారా, దేవుణ్ణి సంపాదించుకున్నాం. ఎవరిని? దేవుణ్ణి. పౌలు క్రీస్తును అది నాకు ఐశ్వర్యం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఇట్లా ఎంతైనా చెప్పుకుంటూ పోవచ్చు. ఆర్ యు రిచ్ ఇన్ క్రైస్ట్? యేసునందు ధనవంతులు కండి, యేసుని నింపుకోండి. ఆయన్ను మించిన ఆశీర్వాదము లేదు. కనుక ప్రియులారా, అంటే ఇది ఎట్లా అంటే హెవెన్లీ ప్యాకేజ్ అన్నమాట. యేసుక్రీస్తు అనే ప్యాకేజ్ని ప్రభు ప్యాక్ చేసి అందులో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ పెట్టి మనకు గిఫ్ట్గా ఇచ్చారు. ఆ గిఫ్ట్ను ఎక్కడ పెట్టుకోవాలి? గట్టిగా బేతనీయ ఆశీర్వాద స్థలం.
మొదటి ఆశీర్వాదం ఏంటి చెప్పండి? ఆత్మ సంబంధమైన ఇప్పుడు రండి, ఇప్పుడు హుషారు వస్తుంది. రెండోది ఏంటి? ఆరోగ్య సంబంధమైన ఆశీర్వాదం. ఆరోగ్యానికి ఎంత డిమాండ్ ఉందో ఏమండి, ఎంత డిమాండ్. రండి, ఒక మంచి వాగ్దానం. మలాకి గ్రంథం చూద్దామా? మలాకి గ్రంథం మత్తయికి ముందు ఉంటుంది. మలాకి ఒక గొప్ప మాట. 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గల వరకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. వింటున్నారా? వినబడుతుందా? అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. సరే, ఇప్పుడు ఆరోగ్యం కావాలంటే నువ్వెక్కడుండాలి? ఈ మాటను బట్టి చెప్పండి. ఎక్కడుండాలి నువ్వు? అదే అన్నమాట. ఎక్కడుండాలి? దేవుని రెక్కల క్రింద ఆరోగ్యము కలగచ్చు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యెరూషలేముకు వచ్చాడు. ఇక సిలువ వేయబడబోతున్నాడు. యెరూషలేమును చూసి ఏం చేశాడంట? ఏడ్చాడు. యెరూషలేమును చూసి ఏడ్చి ఏమన్నాడు? కోడి తన పిల్లలను రెక్కల క్రింద చేర్చుకొనున్నట్లు నేను మిమ్మును చేర్చుకోవాలనుకున్నాను, కానీ మీరు వల్లకపోతిరి. రెక్కలు చాపాడు ఆయన. ఏమంటున్నాడు? రెక్కల కిందికి రండి 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 రండి. కోడి పెట్ట పిల్లలు అలా వేరుకుంటూ తింటూ ఉంటాయి. ఒక సిగ్నల్ ఇస్తుంది. సిగ్నల్ ఇచ్చేసరికి పిల్లలు ఏం చేస్తాయి? పరిగెత్తుకుంటూ వచ్చి రెక్కలకి. ఎప్పుడు పైన గద్ద తిరుగుతుందనుకోండి, ఒక కోక్ అనేసరికి పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కడ? అదేనమ్మా, పరిగెత్తుకుంటా. ఎవరి రెక్కల కిందికి రావాలి? ప్రభు అంటున్నాడు, మీరు మీరు పరిగెత్తుకున్న రెక్కల కిందికి రాలేదు. రాకపోతే మీకేం దొరకదు? గట్టిగా చెప్పండి. కనుక ఒకటి, ఎందుకు మనలో ఆరోగ్యం తగ్గిపోతుందంటే బహుశా ఆయన రెక్కల కింద లేమేమో ఆలోచించి. ఆయన రెక్కలు మీకేం కలిగిస్తాయి? ఆరోగ్యము కలిగిస్తాయి. ప్రియులారా, ఆరోగ్యం గురించి మంచి వాగ్దానాలు ఉన్నాయి. ఇవన్నీ మనం ప్రార్థనలో ఎత్తిపట్టి దేవుణ్ణి అడిగే హక్కు మనకు ఉంది. అడగొచ్చు. You can demand health from God. You can demand health from God. డిమాండ్ చేయవచ్చు. నేను కూడా పలుమార్లు డిమాండ్ చేశాను. ప్రభువా, నువ్వు చెప్పావు, నాకేం కావాలి? ఆరోగ్యం. నాకేదైనా శరీర బలహీనత, అనారోగ్యం కలిగినప్పుడు మొట్టమొదట నేను చేసే పని మోకరించి ప్రార్థన చేస్తాను. ఒక డాక్టర్గా నేను పరమ డాక్టర్ని అడుగుతాను, ప్రభువా నాకు ఆరోగ్యం ఇవ్వు. తరువాత అవసరమైతే వైద్యము తీసుకుంటాను.
వైద్యాన్ని ప్రభు నిషేధించలేదు. అమ్మా, వైద్యాన్ని ప్రభు ఏమన్నాడు? రోగులకు వైద్యుడు అవసరం. అందుకే నన్ను డాక్టర్ని చేశాడు ప్రభు. నర్సులు ఉన్నారు, ల్యాబ్ టెక్నీషియన్లు ఉన్నారు. ఎందుకు? రోగులకు ఎవరు ఉండాలి? వైద్యుడు. దేవుడు నేరుగా బాగు చేస్తాడు. చాలాసార్లు వైద్యం ద్వారా బాగు చేస్తాడు. రెండు అవసరం. అయితే వాగ్దానం ఉంది, నేను నీకు ఆరోగ్యము కలుగు. ఇంకో మాట చూద్దాం. నిర్గమకాండం 23వ అధ్యాయం. నిర్గమ 23:25. నిర్గమ 23:25. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను బాగా వినండి, నీ మధ్య నుండి రోగము తొలగించదను. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించి. అడగొచ్చు మనం, ప్రభువా నాలో ఈ రోగాలు ఉన్నాయి, తీసేయండి ప్రభు, తీసేయండి ప్రభు, తీసేయండి ప్రభు. అడగొచ్చా లేదా? హక్కు ఉందే లేదా? వాగ్దానం ఉందా లేదా? అడుగుదాం ఏమ్మా. తర్వాత ఆయన ఇష్టం, నిర్ణయం ఎవరిది? ఆయన ఇష్టం. పౌలు కూడా అడిగాడు, తీసేయి 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 అన్నాడు. ప్రభు ఏమన్నాడు? ఉండనీలే అని అన్నాడు. ఈయనేమో తీసేయమంటే ప్రభు ఏమన్నాడు? మొత్తానికి జవాబు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. కానీ పౌలు కోరుకున్నట్టు కాదు, దేవుడు కోరుకున్నట్టు జవాబు. అది ఉండనీలే పౌలు అని అన్నాడు. ఎందుకు అని అంటే, నువ్వు హెచ్చిపోకుండా అది ఒక చెకింగ్ పాయింట్ లాగా ఉండని, ఒక ముళ్ళులాగా ఉండని పౌలు. అది నిన్ను కంట్రోల్ చేస్తుంది. నువ్వు హెచ్చిపోకుండా, నువ్వు పడిపోకుండా, నువ్వు నాశనం కాకుండా ఆ ముళ్ళు నిన్ను అదుపులో ఉంచుతుంది. అప్పుడు పౌలు అన్నాడు, అలాగైతే ప్రభువా ఈ ముళ్ళును బట్టి నీకు స్తోత్రం, నీ కృప నాకు చాలు. కనుక మన ఆరోగ్యం విషయమై ప్రార్థన చేయండి. ప్రభు ఆరోగ్యము ఇస్తాడు ఆయన చిత్తమైతే. ఒకవేళ ఆయన ఆలోచన వేరుగా ఉంటే కృపనిస్తాడు. ఏమిస్తాడు? కృపనిస్తాడు. అందుకే ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పండి. ఆరోగ్యము ఒకవైపు, కృప ఒకవైపు, ఏది కోరుకుందాం? ఆరోగ్యం అంట. అదే మనం చేసే తప్పు. వినండి, ఆరోగ్యం లేకపోయినా కొంతకాలం బ్రతకగలమా లేదా? కానీ కృప లేకపోతే ఒక్క క్షణం కూడా బ్రతకలేదు. అందుకే పాటల్లో నీ దయ లేని క్షణం, నీ కృప లేని క్షణం నేను ఊహించలేను. కనుక వినండి, గ్రేస్ ఈజ్ గ్రేటర్ దాన్ హెల్త్. ఆరోగ్యము కంటే ఉన్నతమైంది ఏంటి? కృప. నీ కృప లేకపోతే నేను కనుక బుర్రున్నాడు, తెలివి ఉన్నాడు, ఏం కోరుకుంటాడు? రెండు పక్కన పెడితే కృప కావాలి. ఆరోగ్యం అడగాలి,
కానీ ఒకవేళ ప్రభు కృప చాలులే బాబు అంటే చాలు. ఈ ముళ్ళు, ఈ బాధ నీకు ఆధ్యాత్మికమైన మేలులు చేస్తుంది. అది మర్చిపో. పౌలుకు అర్థమైంది, నాకు కలిగిన ప్రత్యక్షతలు విశేషముగా ఉన్నాయి గనుక నేను హెచ్చిపోతానేమో అని చెప్పి నన్ను నలగగొట్టుటకు సాతాను దూతగా ఒక ముళ్ళు ఉంచబడి ఉన్నది. ఎంత దీనంగా ఒప్పుకుంటున్నాడో చూడండి. పౌలు, ఈ ముళ్ళు ఎందుకు నీకంటే నేను హెచ్చిపోతానేమో, నాశనం అయిపోతానేమో. వద్దు, నేను ముళ్ళు లేకుండా నరకంలో పడడం కంటే ముళ్ళును కలిగి చనిపోయి పరలోకం చేరటం మంచి. ఒక గొప్ప దైవజనుడు, LEF అని ఒక సంఘాలు ఉన్నాయి, లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్. దాని ఫౌండర్ పెద్ద ఆయన N. దానియేలయ్య గారని. ఆయన సాక్ష్యము, ఆయన జీవితము, ఆయన అద్భుతాలు. కొందరు చెప్తారు చనిపోయిన వారు కూడా ఆయన పరిచర్యలో లేచారంట. అంత ధైర్యం. ఒకసారి విమానంలో పోతుంటే పైలట్ అనౌన్స్మెంట్ చేశాడు, విమానం ప్రమాదంలో పడింది, జాగ్రత్త, కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది అని. విమానం కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అయితే అందరూ హా అని చెప్పి అందరూ భయపడిపోతుంటే అదే విమానంలో దానియేలయ్య గారు ఉన్నారంట. ఈ మాట వినగానే వెంటనే సీట్లో నుంచి దిగి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అలా చేస్తుండగా మళ్ళీ అనౌన్స్మెంట్ వచ్చిందంట, ఈ టెక్నికల్ ఫాల్ట్ రెక్టిఫై అయింది, మీరు నిబ్బరంగా కూర్చోండి అని మళ్ళీ మైక్లో చెప్పారంట. అప్పుడు విమానంలో ఉన్న వాళ్ళు గమనించారు, ఎవరో ఈయన ఏం చేశాడు, మోకరించి ప్రమాదములో పడిన విమానం హెచ్చుతగ్గులవుతుంది, కాసేపట్లోనే మళ్ళీ పైకి వెళ్ళి ప్రయాణం చేసి సురక్షితంగా ల్యాండింగ్ జరిగింది. అంత గొప్ప సేవకుడు, ఎన్నో స్వస్థతలు, అద్భుతాలు. ఆయనకు చివరి దశలో కాళ్ళల్లో పుండ్లు పడినాయి, డయాబెటిక్ అల్సర్స్. అవి ఎన్నటికీ మానట్లేదు. ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు కానీ చాలా బాధపడుతున్నారు. అప్పుడు ఎవరో అడిగారంట, అయ్యా మీ ద్వారా దేవుడు ఎంతమందికి స్వస్థత చేకూర్చాడు, కానీ మీ పరిస్థితి ఏంటి, ఇలా ఉంది అంటే ఆయన దీన మనస్సుతో ఒప్పుకున్నమాట. నేను నరకములో పడటం దేవునికి ఇష్టం లేక భూమి మీదనే ప్రభు నన్ను శిక్షిస్తున్నాడు. ఎంత చక్కగా అర్థం చేసుకున్నాడో చూడండి. ఏమండి, అర్థం చేసుకున్నాడు. నేను నరకంలో పడడం దేవునికి కనుక మనలో ఉన్న ఈ బాధ, ముళ్ళు మనల్ని పరలోక మార్గంలో చక్కగా నడిపిస్తుంది అంటే ఇంకంతకంటే ఏం కావాలి? తప్పిపోయి నరకంలో పడకుండా కాపాడుతుందంటే అంతకంటే ఏం కావాలి? కనుక అన్నిటికంటే విలువైంది ఆయన కృపను కోరుకు. ఆరోగ్యం ఇస్తాడు అవసరమైతే. ఒకవేళ దేవుని ఆలోచన వేరుగా ఉంటే ఏమిస్తాడు చెప్పండి? కృప ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. కాకపోతే ఏమిస్తాడు? గట్టిగా చాలును అన్నాడు. కనుక వ్యసనం చేసుకోవద్దు, విసుక్కోవద్దు. ఎందుకీ బాధ? ఒకటే, నువ్వు నరకంలో పడడం దేవునికి ఇష్టము లేదు. సరే, ఇంకా ఆయన చనిపోతున్న రోజున ఏం జరిగిందంటే
అందరికీ అర్థమైపోయింది ఈయన వెళ్ళిపోతుంది. వీళ్ళేంటి అయ్యగారు ఇంకా బ్రతకాలని ప్రార్థన చేస్తారు. మామూలుగా జరిగేది ఏంటి, మా సేవకుడు ఇంకా ఉండాలి ప్రభువా, అన్న ఉండాలి, అక్క ఉండాలి, వాళ్ళు మాత్రం ఇప్పుడే పరలోకానికి వెళ్ళకూడదు. అట్లా అందరూ ప్రార్థన చేస్తుంటే అది విన్నాడంటే ఈయన ఏమని చేస్తున్నారు, ఈయన బ్రతకాలి, ఈయన ఉండాలి ప్రభు. రే ఆపనరా ఆపనరా అంటే ఆపారంట. ఏంటి అయ్యగారంటే ఇంకా ఆపనరా, నన్ను తీసుకొని పోవడానికి అబ్రాహాం వచ్చాడు, నేను వెళ్ళిపోతున్నాను అంతే. ప్రాణం చూసారా, శ్రేష్ఠ భక్తులను కూడా దేవుడు ఆ ముళ్ళు, ఆ శ్రమ, ఆ నలిపి ఎక్కడ చేర్చాడు. అలాగే భగత్ సింగ్ గారి గురించి మీలో చాలామందికి తెలుసు. 15 ఏండ్లు దాదాపుగా మంచంలో జీవోత్సవములాగా ఉన్నాడు ఆయన. మంచంలో ఎన్నేండ్లు బాబా, ఎన్నేండ్లమ్మా, ఆశ్చర్యం. అంత మహాభక్తుణ్ణి దేవుడు అట్లా పెండింగ్ ఫైల్ లాగా అట్లే ఉంచాడు. ఎన్నేండ్లు, ఇటు బ్రతకడు అటు చావుడు, ఫైలు పెండింగ్లో పెట్టండిరా. అర్థం కాదు. అంత మహాభక్తుణ్ణి ఎందుకు ప్రభు ఇట్లా పెట్టావు, తీసుకోవచ్చు కదా, ఉంచు లేదా తీసుకో, బ్రతికించు లేదా తీసుకో, ఎటు కాకుండా పెట్టావే. ఒకసారి ఇట్లా ఒక సేవకుడు నన్ను అడిగాడు, అన్నా నాకు డౌట్, మీరు ఒక జవాబు చెప్పాలి, దాటేయొద్దు అని అన్నాడు. ఏంటి బాబు అంటే, భగత్ సింగ్ గారిని దేవుడు 15 ఏండ్లు ఎందుకు అట్లా పెట్టాడు అని. నాకు ఒక ఆన్సర్ చెప్పాలి మీరు అని అన్నాడు. ఏం చెప్పాలి నేను, ఇంకా అవన్నీ ఎందుకులే బాబు, మనం పోయిన తర్వాత లేదన్న కొంచెం ఒక అవగాహన కొరకంటే నేను ఇట్ట చెప్పినాను, ప్రభు నన్ను క్షమించగాక అంటే ఏదో ఒక జవాబు డిమాండ్ చేస్తున్నాడు తమ్ముడు. సరే నేనేం చెప్పానంటే, దేవునికి భగత్ సింగ్ గారికి మధ్య ఏదో పంచాయతీ ఉండింటది, అది తెగడానికి 15 ఏండ్లు పట్టింది అని అన్నాడు. అనేసరికి అన్నా ఇదేదో ఆలోచించాలన్నా. అప్పుడు సేవకులు కాబట్టి రే నాయన, మనకు దేవునికి మధ్య పంచాయతీలు ఉంటాయి, అంత మహాభక్తుల్ని అంత గొప్పగా వాడుకున్న మాట నిజమే, కానీ వాళ్ళ మధ్య ఏదో పంచాయతీ పడి ఉంటుంది, అది తెగడానికి ఎన్నేళ్ళు పట్టింది, 15 ఏండ్లు పట్టింది. మొత్తానికి భగత్ సింగ్ గారిని ప్రభు ఎక్కడ తీసుకున్నాడు, మరి ఎందుకు ఆరోగ్యమే లేదు ఆయనకి, దానియేలయ్య గారికి ఎందుకు ఇవ్వలేదు చెప్పండి. వాళ్ళ మేలు కనుక డిమాండ్ చేయొచ్చు, అడగచ్చు, నాకు ఆరోగ్యం కావాలి, ఈ రోగమును తొలగించు. ఒక ఆయన ఇట్లా ప్రార్థన చేశాడు, ఆ రోగం తట్టుకోలేక ఇట్లా ప్రార్థన చేశాడు. ఏంటి ప్రభువా, ఫైనల్గా ఒకటి అడుగుతున్నా, ఏంటి రానంటే దీన్నన్నా తీసేయి, లేదంటే నన్నైనా తీసేయి, ఏదో ఒకటి చేసి. అయితే దేవుడు దాన్ని తీయలే, ఆయన్ని తీయలే. నువ్వు చెక్కబడాలి, నువ్వు మలచబడాలిరా. ఏనుగుకు అంకుశం అని ఒకటి ఉంటుంది ఏమ్మా, దానికే మాట ఉంటుంది, అది తల మీద గుచ్చితేనే
ఆ మావటి ఉంటాడు కదా, ఇట్లా గుచ్చితేనే మాట వింటుంది. మదపుటి ఏనుగు లేకపోతే మాట వినదు. మనలోని మనిషి మదగజం, మదమెక్కిన మనిషి. ఒక ముళ్ళుంటేనే చెప్పండి, ముళ్ళు లేని వారెవరు? ఒక భక్తుడు మంచి పాట రాశాడు, చాలునయ్యా నీ కృప నా జీవితం. అందులో ఒక చరణము, పృథ్వీలోన ముళ్ళ పొదలు మొలిపించి, అంటే భూమి మీద ముళ్ళ పొదలు మొలిపించినావు, ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావు ఏమ్మా అంటూ వెదుకగా సిలువలో ప్రభునకి ముళ్ళ కిరీటమా. ఏమండి, తల మీద ఏం పెట్టారు? బంగారు కిరీటమా? ఏం పెట్టారు? ముళ్ళ కిరీటం పెడుతుంటే ప్రభు వద్దనలేదు. కానీ అంతకుముందు రాజును చేయడానికి ఇంకో కిరీటం పెడుతుంటే వద్దని వారి మధ్య నుండి వెళ్ళిపోయినాడు. కానీ పట్టుకొని ముళ్ళ కిరీటం పెడుతుంటే ఏమీ అడ్డు చెప్పాలి. ప్రభు తలలో పెట్టబడిన ముళ్ళ కిరీటంలోనంట 19 ముళ్ళు ఉన్నాయంట. ఎన్ని? అవన్నీ ఎక్కడ గుచ్చుకున్నాయి ఏమ్మా? ముళ్ళ కిరీటం వెదకక సిలువలో ప్రభువుకు ముళ్ళ కిరీటమా అంటూ కింద లైన్ బాగుంది. లేదు మాకు నీ కృప ముళ్ళుకు వేరుగా. ఏమ్మా, ముళ్ళు లేకపోతే ఏం లేదు? గట్టిగా ముళ్ళు ఉండింది కాబట్టి ఏది అవసరమైంది? తమ్ముడు చెప్పాలి. కనుక అయితే స్వస్థత, లేదంటే కృప. ఏదైనా ఓకే చెప్పండి గట్టిగా. ఏమి ఇట్లన్నారు మీరు? గట్టిగా అనండి అమ్మా. ఏమంటే ఏమొస్తుందో, నేను ఇప్పుడే బాధలు పడలేకపోతున్నా. మీ పాస్టర్ గారికి ఎన్ని ముళ్ళో వినాసన్నకి, కానీ అవేవి ఆయన్ను కృంగదీయట్లేదు. సేవలో సాగిపోతుంది. బేతనియా చెప్పండి. ఆశీర్వాద స్థలం. మొదటి ఆశీర్వాదం ఏంటి చెప్పండి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. రెండోది ఏంటి? మూడోది ఏంటి? ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదం. ఇప్పుడు హుషారు వస్తుంది. అవి కూడా అవసరమే మనకి. అయితే వీటి గురించి ఒక మంచి మాట నేను చెప్తాను, వినండి. మనము ధనము వెంట పరిగెత్తొద్దు. ఏమ్మా, ఏం చెప్పాను? బైబిల్లో కొందరు అట్ట పరిగెత్తినారు. ఎవరి గురించి చెప్తారు మీరు? ఇస్కరియోతు యూదా, షబాష్. ఇంకొకరు ఆకాను, ఇంకొకరు గెహజీ, ఇంకొకరు అననీయ సప్పీరా, ఇంకొకరు రవి బల్బు వెలిగింది. ఇంకొకరు ఎవరు? బిలాం. వీళ్ళందరూ దేనెంబడి పరిగెత్తారు? ప్రవక్తలే పల్టీలు కొట్టారు. దేన్ని చూసి? డబ్బు. జాగ్రత్త, నువ్వెంత నేనెంత. కానీ ప్రియులారా, దేవుని పిల్లలు దేవుని వెంట పరిగెత్తాలి. అప్పుడు ఏమవుతుంది తెలుసా? ధనము మన వెంట పరిగెడుతుంది.
బాబు ఆగు. ఏంటి, కొంచెం నన్ను వాడుకో, ఈ అవసరాలు తీర్చుకో. అది నిన్ను వెంటబడాలి, నువ్వు దాని వెంట పడద్దు. ఒక మంచి సూత్రం చెప్తాను నేను, ఇది మర్చిపోవద్దు. మత్తయి సువార్త 6వ అధ్యాయం చివరి వచనం. కానీ నమ్మం దీన్ని, మన ప్రాబ్లం అదే. నమ్మాలి, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. నమ్మితే గట్టిగా, నమ్మకపోతే దుమ్ము. ఏది కావాలి, సొమ్మ దుమ్మ? సొమ్ము కావాలంటే నమ్ము, దుమ్ము కావాలంటే నమ్మొద్దు. నమ్ముదామా? చదవండి. చాలు. ఆ పై వచ్చిన 33 చదవండి. కాబట్టి దేర్ఫోర్ అంటే పైన చదవాల. కాబట్టి అంటే ప్రభు వివరంగా చెప్పాడు, రే చింతపడొద్దురా. ఎందుకు చింత వస్తే ఆకాశ పక్షులను చూడండి, అడవిలో పువ్వులను చూడండి అని చెప్తూ కాబట్టి మొదట ఏం చేయాలంట? దేవుని రాజ్యమును నీతిని వెదకండి. దేవుని రాజ్యం అంటే యేసే, దేవుని నీతి అంటే యేసే. యేసును వెదకండి, యేసును వెంబడించండి, అప్పుడు అవన్నీ మీకు. ఇది ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదం. తమ్ముడు, బాబు, ఫాలో జీసస్ and all will follow you. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇదొక్కటి చేయండి అంటున్నాడు ప్రభు. ఏంటి? ఒక్కటి చేయండి. ఏంటి? ఫాలో మీ. ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే నా వెంబడి రండ్రా, అప్పుడు మిగిలినవన్నీ మీ వెంబడి వస్తాయి, మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మనము ఇదొక్కటి వదిలేసి ఆ 99 వెంట పరిగెడుతుంటాం. మనం వాటి వెంట పరిగెత్తే కొద్దీ అవి ఇంకా ముందుకు పరిగెడుతుంటాయి. కానీ రివర్స్ అయిపో, తిరుగు, ఒక్కరిని వెంబడించు. ఎవరిని? యేసయ్యను. అప్పుడు అవన్నీ మీకు. ఇప్పుడు చెప్పండి, ఒకటి వెంబడించడం సులభమా, 99 వెంట పరిగెత్తడం సులభమా? మరి ఆ ఒక్కటి ఎందుకు చేయవు? మరియతో ప్రభు ఏమన్నాడు? అవసరమైనది ఒకటి. ధనవంతుతో ప్రభు ఏమన్నాడు? అయినా నీకు ఒకటి. ఎన్ని? వానికి ఎక్కువ లేవు, అన్ని బాగున్నాయి, ఒకటి కొదవా. ఇదొక్కటి సరి చేసుకో, మన బ్రతుకులు మారిపోతాయి. నేను ఇది బాగా నమ్ముతున్నాను. నా పనుల్లో ఒకటే, నా యేసయ్యను వెంబడించాలి. ఫాలో జీసస్. అప్పుడు అవన్నీ నన్ను వెతుక్కుంటూ వస్తాయి. దేవునికి స్తోత్రం. అట్లా ఎన్నో నా అవసరాలు ప్రభు తీరుస్తూ వచ్చినాడు. ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదం. మొదట దేవుని రాజ్యమును నీతిని. మొదట ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అన్నాడు ఒక ఆయన. మొదట చేయాల్సినవి చేయాలి. ఏమండి, టిఫిన్ చేయకముందు ఏం చేస్తాం? మొదట చేయాలన్నా వద్దా? ఓసారి ఒక ఇంట్లో టిఫిన్ చేస్తున్నాం. నాకు అర్థమైంది ఆయన బ్రష్ చేయలేదు. సరే, ఇక లేట్ అయింది మాటలు. నేను ఆల్రెడీ రెడీ కూర్చున్నాను. టిఫిన్ వచ్చేసి నేను అన్నాను, బ్రదర్ మీరు బ్రష్ చేయలేదు అంటే, తర్వాత చేస్తాను, ముందు తిని తర్వాత చేస్తాను. బాగుందా ఇది? ఏమ్మా చూడు ఎట్లా బాగాలేదు. మరి మొదట ఏం వెతకాలి? గట్టిగా
వేరే వెతికితే బాగలేదు ఇది అనుకోవద్దా? అనుకోం. మాయ్ వెతకాలన్నా వద్దా? మొదట ఏం చేయాలో అవి చేయాలి. అంటే ఆర్డర్లో పోవాలి మనం. వెనక్కిది ముందుకు, ముందుది వెనుక. ప్రభు ఏమంటున్నాడు? మొదట నన్ను వెతకండ్రా, నా వెంబడి రండి, అప్పుడు అవన్నీ మీకు అందుతాయి. యేసు ప్రభు వెళ్తూ వెళ్తూ వారిని ఏం చేశాడు? ఆశీర్వదించి వెళ్ళాడు. బేతనియా ఆశీర్వాద. 3 రకాలు. మీరే చెప్పండి గట్టిగా. ఆత్మ సంబంధమైన, రెండోది, మూడోది. యేసు ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.